తమ్ముడా సాగర్ అన్న మాటలు నువ్వు పట్టించుకోకు, నేను వానితోటి మాట్లాడి నీకు చెప్తా. వేరేటోళ్ళకి ఇచ్చే బదులు నా బిడ్డను సాగర్కే ఇస్తే మంచిగా ఉంటుంది అనుకున్నా, కానీ సాగర్ ఏమో చేసుకోనని అట్లా మాట్లాడబట్టే. తమ్ముడా వాడు జాబు బిజినెస్ అని ఆ పిచ్చిల్నే ఉన్నాడు, వాడి మాటలు ఏం పట్టించుకోకు. సరే అక్క, సాగర్ ఇంటికి వచ్చినాక నిమ్మలంగా మాట్లాడి చూడు, వాళ్ళు ఇద్దరి పని చేస్తే మనం సంతోషంగా కూడా ఆసు. సరే తమ్ముడా. అక్క ఇప్పుడు బయట మంచిగా లేదు, సాగర్ కోపంతో ఉంటాయి కానీ మంచివాడే, ఒకసారి వాడిని చెప్పి చూడు. నీ ఇంకా లైఫ్లో సెటిల్ కాలే, మా మామయ్య వచ్చి స్వాతిని చేసుకో అని అడుగుతా ఉంటాను నన్ను. అరే ఇంకేంద్రా, మేము అర్థం నీకు ఇష్టమే కారా, ఖాయం చేసుకోపోయినా సంబంధమే కావాలని చెప్పేసి ఆ బంగారం లోన్లా నన్ను 2 లక్షల గురించి ఇరికించి ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదురా. వాళ్ళ అక్క కంటే ఇంకా పెద్ద సైకోరా అది. ప్రతి దాంట్లో ఇట్లనే ముండి పట్టు పడతా ఇట్లరా, దీంట్లో అంటే కాంప్రమైజ్ కావాలి కారా. మా వదిన వాళ్ళకి సంబంధించింది నాకు ఏది వద్దురా, ఇప్పుడు మంచిగానే ఉంటారు, మళ్ళీ తర్వాత ఎత్తేస్తారా వాళ్ళు. మీ మామకున్నది 2 బిడ్డలే కారా, ఆ ఆస్తి అంతా కూడా పోతారా, ఒక్కోసారి ఆలోచించురా. నీకు మా వదిన గురించి తెలిసి కూడా మళ్ళీ ఆస్తి గీస్తే అంటావేంద్రా?